హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ బ్లాగ్స్. ఈరోజు మనం పుట్ట తేనె ఎలా తీసుకుందామో చూసేద్దామా. మన తేనె ఎలా తీయాలో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే పుట్టలో తేనె అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని అయితే చూడండి, దీన్ని అయితే పుట్టలో తేనె అయితే అంటారు ఫ్రెండ్స్. అక్కడైతే పుట్టలో తేనె అయితే ఉంది చూడండి. ఇక్కడైతే తేనె తీగలు అయితే చాలా అయితే కొడుతున్నాయి, కానీ మన వీడియో కోసం మన ఫాలోవర్స్ కోసం తప్పదండి, తీస్తున్నామండి. చూడండి, దీన్ని అయితే తీయడానికి మనకైతే ఫస్ట్ గుణపం అయితే ఉండాలండి. ఈ పుట్టనైతే ఇలా గుణపంతో పొడుచుకోవాలండి, తేనె తీసుకున్నకి ఖాళీగాని. ఈ పుట్టనైతే పొడుస్తున్నామని ఏమనుకోకండి, దీన్నైతే తేనె ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే పొడుస్తున్నామండి. ఈ తేనె అనేది మన అవసరం కోసమే తీసుకుంటున్నామండి. ఇదైతే మనకు ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన వనరు. ఈ పుట్ట తేనె అన్నది చాలా అరుదుగా అయితే దొరుకుతుందండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం పొద్దున్నే లెగ్గానే ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ తేనె అయితే వేసుకుని తాగితే చాలా మంచిది అంటారండి ఆరోగ్యానికి. ఇక తేనె అయితే హెయిర్ కార్డులకి అంటుకోకూడదు అంటారండి, ఎందుకంటే తేనెకని అంటుకుంటే హెయిర్ అయితే వైట్గా అయిపోద్ది అని చెప్తారండి. మీరైతే ఇలా ఎవరో తీయకండి, ముఖ్యంగా పిల్లలు. నేనైతే కొంచెం అవగాహన ఉంది కాబట్టి తీస్తున్నాను. ఇక్కడైతే చాలా తేనె తీగలు ఉన్నాయి, అయినా తీస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంకోండి పుట్టతేను. దీన్ని అయితే పుట్టతేను అంటారు. చూడండి ఫ్రెండ్స్, దీని అయితే పుట్టదేని అంటారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా చాలా తేనె అయితే ఉంది, తీద్దాం రండి. ఈ పుట్టతేనె కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. ఈ తేనె అయితే చాలా అరుదుగా అయితే దొరుకుతుందండి. మనకైతే ఇది పల్లెటూరులోనే దొరుకుతుందండి. మీద నుంచి మా ఫ్రెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. పాపం తేనె తీగలు అయితే కుడిసినాయంట, అక్కడి నుంచి అయితే దూకేశాడు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్నో ఈగలు అయితే కుడుతున్నాయి. దీన్ని అయితే పుట్టతేనె అంటారు ఫ్రెండ్స్. ఇదైతే సహజ సిద్ధంగా అయితే దొరుకుతుంది. దీన్నైతే ఇలా ఆకులు అయితే పెట్టేసుకున్నామండి. పాపం మా కెమెరామెన్ కూడా ఎక్కువ ఈగలు అయితే కుడేస్తున్నాయంట. పాపం వీడియో తీయడానికి భయపడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత తేనె అయితే ఉందో, దీన్ని చూస్తే నాకు నోరైతే ఊరేస్తుంది. మీరైతే పుట్టతేనె ఎవరైతే తిన్నారో కమెంట్ అయితే చేయండి. మీకు ఏ తేనె ఇష్టం కమెంట్ అయితే కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, రెండోది అయితే తీసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత తేనె అయితే ఉంటుందో, ఇదంతా తేనె ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి ఫ్రెండ్స్, ఇంకా మూడోది తెర అయితే తీస్తాం. చూడండి, ఇదంతా తేనండి. మట్టి అయితే అయిపోయింది, కానీ మనం అయితే పర్లేదండి. ఇదంతా తేనండి. ఇదంతా పురుగు తట్ట అయితే అంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత తేనె అయితే ఉందో. చూడండి, ఇంకా ఇంకా లాస్ట్గా చిన్నది అయితే ఉంది. చూడండి ఎన్ని ఈగలు అయితే ఉన్నాయి లోపల. చూడండి, ఫైనల్గా చిన్నది అయితే తీసాం. చాలా ఈగలు అయితే కుట్టినాకైనా. లోపల అయితే ఎన్ని ఈగలు అయితే ఉన్నాయండి చూడండి. మనకైతే ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎంత తేనె అయితే వచ్చిందో. దీన్ని అయితే పుట్టతేనె అంటారు ఫ్రెండ్స్. ఇదైతే సహజ సిద్ధంగా అయితే దొరుకుతుంది. ఇదైతే మా పల్లెటూరులో అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. దీని కాస్ట్ కూడా అలాగ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత తేనె అయితే ఉందో. దీని టేస్ట్ అయితే ఎలా ఉందో తిని అయితే చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత తేనె అయితే ఉందో. ఇది సహజ సిద్ధమైన అంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత రుచిగా ఉందంటే చెప్పలేము ఫ్రెండ్స్, అంత బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ అన్నీ మీకు అయితే వస్తాయండి. ఒక కమెంట్ అయితే కూడా వేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో.